జూబ్లీ సంబంధించి యూసఫ్గూడలో సీఎం రేవంత్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇగో ఇది సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టిండు. ఇగో మీటింగ్కి సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ నడుస్తుంది ఆల్రెడీ. ఇక్కడ ఇగో జనాల పరిస్థితి చూస్తే ఇగో ఇది కుర్చీలు ఇంత కనంకాలి. ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గ స్థాయి ఎలక్షన్స్కి ప్రచారానికి వచ్చినప్పుడు సీట్లన్నీ ఖాళీ అయిన పరిస్థితి ఇది మనం చూడొచ్చు. ఇక్కడ పోనీ ముఖ్యమంత్రి పోయిండన్నాక జరిగిందా? కాదు. పోనీ ముఖ్యమంత్రి వచ్చే ముందు జరిగిందా? కాదు. ముఖ్యమంత్రి స్వయంగా అక్కడ స్పీచ్ ఇస్తున్నాడు. డైరెక్ట్ ముఖ్యమంత్రి ఇక్కడ స్పీచ్ ఇస్తున్నాడు. ముఖ్యమంత్రి స్పీచ్ ఇస్తున్నప్పుడు ఇగో ఇది పరిస్థితి. ఖాళీ కుర్చీలతోటి సీఎం రేవంత్ రెడ్డి ప్రోగ్రాం జరిగిందని మనం చెప్పాలి. అయితే దీంట్లో 2 గంటల లేట్ వచ్చిందంట. ఓ రేవంత్ రెడ్డి జనం రారని ముందే అంటే జనం వచ్చిండ్రో రాలేదో అని చెప్పేసి వాళ్ళకున్న అధికారులు తెలుసుకుంటే ఇంకా జనాలు రాలేదు, జర మీరు లేట్ రండి సార్ అంటే ఇంకో 2 గంటలు ఆగే వచ్చిండు. మళ్ళీ తొందరపడి కూడా ఏం రాలే పాపం ఆయన. 2 గంటలు ఆగి జనం జమ అయినాకనే వచ్చి నా అమూల్యమైన సందేశాన్ని నేను ఇస్తా అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. ఆయన రాలే. అయినా కూడా 2 గంటలు లేట్ వచ్చినా కూడా జనం రాలే. సభకు ముఖం చాటేసిన సినీ ప్రముఖులు, కార్మికులు మీటింగ్ ఏదైతే పెట్టిండో దానికి కార్మికులు, సినీ ప్రముఖులు కూడా రాలేదు. జనం లేక ఖాళీగానే కుర్చీలు, ఆగని షూటింగ్లు. అంటే షూటింగ్లు కూడా ఏవైతే ముఖ్యమంత్రి మీటింగ్కి రావాల్సిన కార్మికులు, ప్రముఖులు రాలేదు, షూటింగ్లు కూడా ఆపలేదంట. అంటే ఆయన వచ్చి ఆయన చెప్పుకొని పోతున్నాం, ఎలక్షన్ క్యాంపెయినింగ్ కదా, ఆయన వచ్చి ఏదో చెప్పుడు ఆయన పోతుంటాడు, మనం ఎందుకు ఇప్పుడు అని చెప్పేసి వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు. హైదరాబాద్ను హాలీవుడ్గా మారుస్తానన్న సీఎం. ఇది ఇంకా సూపర్. ఉన్న ఇండస్ట్రీకే దిక్కులేదు, ఈడ ఉన్నదానికే కథ లేదు. హాలీవుడ్ అంటే మన పక్క రాష్ట్రంలో ఉందా? హైదరాబాద్ను హాలీవుడ్గా మారుస్తాడంట. హాలీవుడ్ ఏ రేంజ్ అది? ఏంది సినిమా? దాని కథ ఏంది హాలీవుడ్ది? హాలీవుడ్గా మార్చేంత ఉన్నదా? ఒక్కటి ఏ మీటింగ్లకు పోతే ఆ మీటింగ్లల్లో నోటికొచ్చినట్టు వాగ్దానాలు ఇచ్చుడు, మాట్లాడు తప్ప రూపాయి హాలీవుడ్ కాదు కదా. ఆ ఉన్న ఈ ఉన్న ఏమంటారు ఈ టాలీవుడ్నే టాలీవుడ్ లాగా ఉంచితే చాలు. వాళ్ళని ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా టికెట్ల విషయంలో కావచ్చు, ఇంకా వేరే విషయంలో కావచ్చు, ఇబ్బందులు పెట్టకుండా వాళ్ళ టాలీవుడ్ లాగా ఉంచితే సూపర్ ఉంటుంది. దాన్ని హాలీవుడ్ లాగా చేసి అంత గొప్పగా చేయాల్సిన అవసరం కూడా లేదు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.